మా ఊరు పీస్ గా ఉన్నాయి. మా మున్సిపాలిటీకి 2642 కోట్ల ఆస్తి ఉంది. నాట్ అట్ ద మౌత్, విత్ ద రికార్డ్. 4 ప్రొక్లైన్లు ఉన్నాయి. సోలార్ స్టార్ట్ అయింది. టేబుల్స్ అన్ని చేస్తున్నాం. దయచేసి చెప్తానా, వైఎస్ఆర్ రాజకీయ నేను ఇస్తా, రండి నామినేషన్ వేసుకుంటారండి. ఆ 24 మంది తిరగతే ఒప్పుకోను. ఫ్రాక్షన్ చేసినారు. వాడు ఏమేం చేసినాడు కూడా నేను పోలీసు వాళ్ళకి ఇచ్చిన, మీకు కూడా పంపిస్తా కాపీ. ఇది ఫ్రాక్షన్ తిరుక్కుంది. దయచేసి పార్టీగా తెలుగుదేశం కాదు, వైఎస్ఆర్. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టు రాజశేఖర్ రెడ్డి. మా ఇంట్లో ఫోటో కూడా పెట్టుకున్నారు నా దీంట్లో. ఎస్, సంజయ్ రెడ్డి, ఇందిరాగాంధీ ఆయన పేరు పెట్టింది. సో దిస్ ఈస్ ద ఫ్రాక్షన్, నాట్ వైఎస్ఆర్ తెలుగుదేశం. ప్రతి అడుగు పోలీసుల పర్మిషన్ తోనే పోవాలా. ఏంటి పొద్దు నువ్వు నేను రానీను, నేను కాదు, నేను వెళ్ళిపోతున్నాను. ఈ ఆపరేషన్ 17 కేజీ నుంచి మా వాళ్ళు రానిరు. పోలీసు వాళ్ళు కూడా చెప్తున్నారు, నాకు 5 ఏళ్ళు అన్యాయం జరిగింది. 420 కేసు తీసుకుని అరెస్ట్ చేసినారు. వస్తుంది జడ్జిమెంట్ కూడా వస్తాయి. ఈరోజు మీరు అన్నదంట ఏం చేసిన న్యాయం? మీరు ఇంటికి వచ్చిపోతే కేసు రాసుకున్నారా? ఈ పొద్దు ఏమి చెప్తా చూడ, మీరు మీ స్కిన్ తయారు చేసుకునేదానికి ఉండేదానికి ఉన్నారు. మీకు మెమో రాకూడదు. అన్యాయం చేసినారా లేదా? ఎన్ని బస్సులు పోయినాయి. మా నాయన బొగ్గులు వస్తున్నారు 32లో. మేము భయపడలే. నేను తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడలే, నా జనం కోసం. మా అట్లే చెప్పండి. మాకు వైఎస్ఆర్తో శత్రుత్వం లేదు, పార్టీ సిద్ధాంతంలో శత్రుత్వం లేదు. ఆయన ఫ్రాక్షన్ చూపించినాడు. ఎన్నేళ్ళు? 5 సంవత్సరాలు. కౌన్సిలర్లను కొట్టినాడు, అందరినీ కొట్టినాడు, అంతా చేసినాడు. ఆయన మాటలు వినండి, అన్ని ఫ్రాక్షన్ మాటలే. వాళ్ళ ఇంట్లోకి పోయిన నా కొడుకుని వాళ్ళ బెడ్రూమ్లోకి పోనేనా? ఏం మాటలేదు, రాజకీయ నాయకు మాటలా. నేను జగన్ కూడా చెప్తానా, మళ్ళీ 3 ఏళ్ళు కొడతారా? అంతవరకు మేము ఊరుకుంటారు. ఆడపిల్లలు గౌరవిస్తారు, ముందుకు వస్తారు. మీరు చేసిన పని మేమే చేస్తే అనుకోండి. మన దగ్గర చెప్తున్నా, దయచేసి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి. వాడు ఫ్రాక్షన్ చేస్తాను కాబట్టి నేను ఫ్రాక్షన్ చేస్తానా? ప్రజాసమబద్ధంగా పోయింటే నేను చేయను. 175 కాన్స్టిట్యున్సీలో 174 కాన్స్టిట్యున్సీలు ఎలా పోయినాయి? ఎవరన్నా అమ్మ, అక్క, ఆలి, మెట్టు, చెప్పు ఇవే మాట్లాడతారు. అనంత వెంకటరామరెడ్డి, శైలానాథ్, విశ్వేశ్వర్, రే వెంకటరామరెడ్డి, మీ నాయనగారు అందరూ బ్రహ్మాండంగా ఉన్నారు. ఎంపీలు అయినారు, ఎమ్మెల్యేలు అయినారు, ఎమ్మెల్సీలు అయినారు. కూడా మాట్లాడారా? శివరామరెడ్డి, మీ ఇంట్లో ఎంతమంది రా ఎమ్మెల్యేలు ఉండే? నాన్న, మీ నాన్న ఎంత పవర్ఫుల్. ఎన్టీ రామను ఎదిరించి పదవి ఇంటికి అని చెప్పి రిజైన్ చేసినాడు రా. ఆ ఇంట్లో పుట్టినారు మీరు. నేను చెప్తున్నా, ఈడ ప్రజాస్వామ్యం చాలా ఉంది. మీరందరూ మా అన్న శిష్యులే. ఒక గుంటగల్ వెంకటరామరెడ్డి నాకు తెలియదు, కానీ అందరూ విషయం నువ్వంటే నాకు ఇష్టం. నువ్వు అసెంబ్లీలో కూడా నిన్ను ఎప్పుడు ప్రేజ్ చేసిన న్యాయం అయితే. ఎప్పుడన్నా మీరు ఇళ్ళగాడికి పోయింట్రా? వాడు డైలాగ్ చెప్తాడు, ఇంటికి పోయిన నా కొడుకు బెడ్రూమ్ లేకపోలేనా? ఫ్రాక్షన్ ఏమంటాడు? ఎలక్షన్లు, మున్సిపల్ ఎలక్షన్లో నా కొడుకు నిలబడని నేను గాని, నా భార్య గాని, నా కొడుకులు గాని నేనేం వద్దని లేదు. మరి ప్రజలు ఏం తీర్పిచ్చినాడు? లాస్ట్ కు రాజశేఖర రెడ్డి కొడుకు జగన్ కూడా ఒకటే తలిచినాడు. ఆ పొద్దు వాళ్ళ నాయన నన్ను ఎంత ప్రేజ్ చేసేవాడో. ఇలా బాగుపడితే కడప మేయర్గా ఉన్నప్పుడు అని ఎప్పుడు నీతులు చెప్పాడు, పోయాడు చూసుకొని రాపారని. అదే ఐడియా జగన్ కొన్నింది. నేను చెడగొడతా వీనికి ఇస్తే అని అందరినీ కౌన్సిలర్లు ఎక్కడెక్కడో ఏమో చేసినారు. మైదుకూరులో ఏమో ఆడ గెలిచినారు. నిజం చెప్తాను, ఊరి చెడిపోతాదనే ఆ పొద్దు జగన్ రెడ్డి నన్ను వదిలిపెట్టినాడు. ఎంతసేపు ఒక సెకండ్ ఒక రిపోర్ట్ ఇచ్చి కౌన్సిలర్ వాళ్ళ అమ్మతో బట్టి పోలీసులు పంపించుంటే, సార్ దర్ ఇస్ అ కంప్లైంట్, ఇచ్చేస్తాం సార్ అని. బద్వేల్లో అదే మైదుకూరులోనూ అదే జరిగింది. వేరే సార్ ఎస్, వాళ్ళ నాన్న ఎప్పుడు చెప్పేవాడు, ఆ మున్సిపాలిటీ నెంబర్ 1. ఈ ముందు నేను వైఎస్ఆర్ రిక్వెస్ట్ చేస్తాను. నేను 24 పేర్లు ఇచ్చిన, అది కూడా పక్కన రాసిన. ఏమి రాసిన? అయ్యా వీళ్ళు ఏమేమి చేసినది రాసి పోలీసు వాళ్ళకి ఇచ్చిన. ఆ 24 మంది తప్పనిచ్చి ఎవరు
ఇక్కడ ఈ 24 మంది మేము ఫ్రాక్షన్ దిగినాం. వైఎస్ఆర్ తెలుగుదేశం లేదు ఈడ. వీడుంటే కూడా గెలిచాడు. ఏ న్యాయమయ్యా? కార్యకర్తలు రమ్మంటావు, నీ కొడుకులు ఎక్కడమ్మా? తమ్ముడు పెద్దారెడ్డి అన్న చెప్పునన్నా వాళ్ళు ఎట్టికి వచ్చినారా? నువ్వు ఫ్రాక్షన్ మొదలుపెట్టినావు, నేను ఫ్రాక్షన్ ఎండ్ చేస్తా. నువ్వు తాడిపత్రికి రాలేవు, ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. రా, నీకు హైకోర్టు ఆర్డర్ కూడా ఇచ్చింది, ఇంకేమిచ్చింది నీకు. అంతేగానే నేనైతే చెప్పను తెలుగుదేశం వల్ల నేను చెడిపోయినా అని చెప్పను. ఆ రోజు అదే మాట్లాడినా, ఈ రోజు అదే మాట్లాడినాను. వాడినిగా తాడిపత్రికి మా కార్యకర్తలు రానిరు. నాకా వయసు అయిపోయింది. ఎంత శోభ పెట్టినాడు కార్యకర్తల్ని. ఆ 24 మంది కూడా పేర్లు రాసి వాడు ఏమేమి చేసినాడు, ఎప్పుడు ఎవరిని కొట్టినాడు, ఏమని అన్ని ఇచ్చిన. అయ్యా దయచేసి వెంకట్రామరెడ్డి, శైలజానాథ్ మీటింగ్ ఎవరు రాలేదు? ఎందుకు రాలే? ప్రజాస్వామ్య పద్ధతిలో మీరు పోయినారు, వీడు ఫ్రాక్షన్ పద్ధతిలో పోయినారు. వాడి మాటలు చూడండి, గౌరవం లేని మాటలు. చెప్పు మెట్టు దివాకర్ రెడ్డి ఎంత వయసు అయ్యా? నిన్న రఘువీరారెడ్డి ఒక ఇంటర్వ్యూ చూస్తే మా పెద్ద ఆయన అంటే క్వశ్చనే లేదు. రైట్ మా, నేను రిక్వెస్ట్ చేస్తాను, వైఎస్ఆర్ ఇది వైఎస్ఆర్ తెలుగుదేశం కాదు. పెద్దారెడ్డి ప్లస్ జేసీ కూటమిలో ఎవరు నిలబడినా అట్లేదు మానుకుంటాడంట. లే ఏమి ఇస్తుంది నీకు? కూలీ కోర్లు చెట్లు నరుకుతారు. మీ నాయన చచ్చిపోయినాక మీరు పోగలిగినారా? ఎవరు తీసుకుపోయినారు? చల్లా సుబ్బరాయుడు పెద్ద ఆయన ఉండి పోకుండా బస్సులో తీసుకుపోయినారు. హిస్టరీ చాలా ఉంది, చెప్పలేని హిస్టరీ కూడా ఉంది. నేను చెప్పినాను సమాజం నన్ను చీదరించుకుంటాను విత్ ప్రూఫ్స్. మా ఊరు పీస్గా ఉన్నాయి. మా మున్సిపాలిటీకి 2642 కోట్ల ఆస్తి ఉంది. నాట్ అట్ ద మౌత్, ఇట్ రికార్డ్. 4 ప్రొక్లైన్లు ఉన్నాయి. సోలార్ స్టార్ట్ అయింది. టేబుల్స్ అన్ని చేస్తున్నాం. దయచేసి చెప్తానా, వైఎస్ఆర్ రాజకీయ నేను ఇస్తా, రండి నామినేషన్ వేసుకుంటారండి. ఆ 24 మంది తిరగతే ఒప్పుకోను. ఫ్రాక్షన్ చేసినారు. వాడు ఏమేమి చేసినాడు కూడా నేను పోలీసు వాళ్ళకి ఇచ్చిన, మీకు కూడా పంపిస్తా కాపీ. ఇది ఫ్రాక్షన్ తిరుక్కుంది. దయచేసి పార్టీగా తెలుగుదేశం కాదు వైఎస్ఆర్. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టు రాజశేఖర్ రెడ్డి. మా ఇంట్లో ఫోటో కూడా పెట్టుకున్నారు దీంట్లో. ఎస్, సంజయ్ రెడ్డి, ఇందిరాగాంధీ ఆయన పేరు పెట్టింది. సో దిస్ ఈస్ ద ఫ్రాక్షన్, నాట్ వైఎస్ఆర్ తెలుగుదేశం. ప్రతి అడుగు పోలీసుల పర్మిషన్ తోనే పోవాలా. ఏంటి పొద్దు నువ్వు నేను రానీను, నేను కాదు, నేను వెళ్ళిపోతున్నాను. ఈ ఆపరేషన్ 17 కేజీ నుంచి మా వాళ్ళు రానిరు. పోలీసు వాళ్ళు కూడా చెప్తున్నాను, నాకు 5 ఏళ్ళు అన్యాయం జరిగింది. 420 కేసు తీసుకుని అరెస్ట్ చేసినారు. వస్తుంది జడ్జిమెంట్ కూడా వస్తాయి. ఈరోజు మీరు అన్నదంట ఏం చేసిన న్యాయం? మీరు ఇంటికి వచ్చిపోతే కేసు రాసుకున్నారా? ఈ పొద్దు ఏమి చెప్తా చూడ, మీరు మీ స్కిన్ తయారు చేసుకునేదానికి ఉండేదానికి ఉన్నారు. మీకు మెమో రాకూడదు. అన్యాయం చేసినారా లేదా? ఎన్ని బస్సులు పోయినాయి. మా నాయన బొగ్గులు వస్తున్నారు 32లో. మేము భయపడలే. నేను తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడలే, నా జనం కోసం. మా అట్లే చెప్పండి. మాకు వైఎస్ఆర్తో శత్రుత్వం లేదు, పార్టీ సిద్ధాంతంలో శత్రుత్వం లేదు. ఆయన ఫ్రాక్షన్ చూపించినాడు. ఎన్నేళ్ళు? 5 సంవత్సరాలు. కౌన్సిలర్లను కొట్టినాడు, అందరినీ కొట్టినాడు, అంతా చేసినాడు. ఆయన మాటలు వినండి, అన్ని ఫ్రాక్షన్ మాటలే. వాళ్ళ ఇంట్లోకి పోయిన నా కొడుకుని వాళ్ళ బెడ్రూమ్లోకి పోనేనా? ఏం మాటలేదు రాజకీయ నాకు మాటలా? నేను జగన్ కూడా చెప్తానా, మళ్ళీ 3 ఏళ్ళు కొడతారా? అంతవరకు మేము ఊరుకుంటారు. ఆడపిల్లలు గౌరవిస్తారు, ముందుకు వస్తారు. మీరు చేసిన పని మేమే చేస్తే అనుకోండి. మన దగ్గర చెప్తున్నా, దయచేసి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి, వాడు ఫ్రాక్షన్ చేస్తాను కాబట్టి నేను ఫ్రాక్షన్ చేస్తానా? ప్రజాసమబద్ధంగా పోయింటే నేను చేయను. 175 కాన్స్టిట్యున్సీలో 174 కాన్స్టిట్యున్సీలు ఎలా పోయినాయి? ఎవరన్నా అమ్మ, అక్క, ఆలి, మెట్టు, చెప్పు ఇవే మాట్లాడతారు. అనంత వెంకటరామరెడ్డి, శైలజానాథ్, విశ్వేశ్వర్, రే వెంకటరామరెడ్డి, మీ నాయనగారు అందరూ బ్రహ్మాండంగా ఉన్నారు. ఎంపీలు అయినారు, ఎమ్మెల్యేలు అయినారు, ఎమ్మెల్సీలు అయినారు. ఇప్పుడు మాట్లాడారా? శివరామరెడ్డి, మీ ఇంట్లో ఎంతమంది రా ఎమ్మెల్యేలు ఉన్నాయి? నాన్న, మీ నాన్న ఎంత పవర్ఫుల్. ఎన్టీ రామను ఎదిరించి పదవి
ఇంటికి అని చెప్పి రిజైన్ చేసినాడు రా. ఆ ఇంట్లో పుట్టినారు మీరు. నేను చెప్తున్నా ఈడ ప్రజాస్వామ్యం చాలా ఉంది. మీరందరూ మా అన్న శిష్యులే. ఒక గుంటగల్ వెంకటరామరెడ్డి నాకు తెలియదు కానీ అందరూ విషు నువ్వంటే నాకు ఇష్టం. నువ్వు అసెంబ్లీలో కూడా నిన్ను ఎప్పుడు ప్రేజ్ చేసిన న్యాయం అయితే ఎప్పుడన్నా మీరు ఇళ్ళగాడికి పోయింట్రా. వాడు డైలాగ్ చెప్తాడు, ఇంటికి పోయి నా కొడుకు బెడ్రూమ్ లేకపోలేనా ఫ్రాక్షన్ ఏమంటాడు, ఎలక్షన్లు మున్సిపల్ ఎలక్షన్లో నా కొడుకు నిలబడని నేను గాని నా భార్య గాని నా కొడుకులు గాని నేనేం వద్దని లేదు. మరి ప్రజలు ఏం తీర్పిచ్చినాడు? లాస్ట్ కు రాజశేఖర రెడ్డి కొడుకు జగన్ కూడా ఒకటే తలిచినాడు. ఆ పొద్దు వాళ్ళ నాయన నన్ను ఎంత ప్రేజ్ చేసేవాడో. ఇలా బామడితే కడప మేయర్గా ఉన్నప్పుడు అని ఎప్పుడు నీతులు చెప్పాడు, పోయాడు చూసుకొని రాపారని. అదే ఐడియా జగన్ కొన్నింది. నేను చెడగొడతా వీనికి ఇస్తే అని అందరినీ కౌన్సిలర్లు ఎక్కడెక్కడో ఏమో చేసినారు. మైదుకూరులో ఏమో ఆడ గెలిచినారు. నిజం చెప్తాను, ఊరి చెడిపోతాదనే ఆ పొద్దు జగన్ రెడ్డి నన్ను వదిలిపెట్టినాడు. ఎంతసేపు ఒక సెకండ్ ఒక రిపోర్ట్ ఇచ్చి కౌన్సిలర్ వాళ్ళ అమ్మతో బట్టి పోలీసులు పంపించుంటే సార్ దర్ ఇస్ అ కంప్లైంట్ ఇచ్చేస్తాం సార్ అని. బద్వేల్లో అదే మైదుకూరులోనూ అదే జరిగింది. వేరే సార్ ఎస్ వాళ్ళ నాన్న ఎప్పుడు చెప్పేవాడు ఆ మున్సిపాలిటీ నెంబర్ 1 ఈ ముందు నేను వైఎస్ఆర్ రిక్వెస్ట్ చేస్తాను. నేను 24 పేర్లు ఇచ్చిన, అది కూడా పక్కన రాసిన. ఏమి రాసిన అయ్యా వీళ్ళు ఏమేమి చేసినది రాసి పోలీసు వాళ్ళకి ఇచ్చిన. ఆ 24 మంది తప్పనిచ్చి ఎవరు ఈ 24 మంది మేము ఫ్రాక్షన్ దిగినాం. వైఎస్ఆర్ తెలుగుదేశం లేదు ఈడ. వీడుంటే కూడా గెలిచాడు. ఏ న్యాయమయ్యా? కార్యకర్తలు రమ్మంటావు, నీ కొడుకులు ఎక్కడమ్మా తమ్ముడు పెద్దారెడ్డన్నా చెప్పునన్నా. వాళ్ళు ఎట్టికి వచ్చినారా? నువ్వు ఫ్రాక్షన్ మొదలుపెట్టినావు, నేను ఫ్రాక్షన్ ని ఎండ్ చేస్తా. నువ్వు తాడిపత్రికి రాలేవు, ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. రా, నీకు హైకోర్టు ఆర్డర్ కూడా ఇచ్చింది, ఏమిచ్చింది నీకు. అంతేగానే నేనైతే చెప్పను తెలుగుదేశం వల్ల నేను చెడిపోయినా అని చెప్పను. ఆ రోజు అదే మాట్లాడినా, ఈ రోజు అదే మాట్లాడినాను. వాడినిగా తాడిపత్రికి మా కార్యకర్తలు రానిరు. నాకా వయసు అయిపోయింది. ఎంత శోభ పెట్టినాడు కార్యకర్తల్ని. ఆ 24 మంది కూడా పేర్లు రాసి వాడు ఏమేమి చేసినాడు, ఎప్పుడు ఎవరిని కొట్టినాడు, ఏమని అన్ని ఇచ్చిన. అయ్యా దయచేసి వెంకటరామరెడ్డి, శైలజానాథ్ మీటింగ్ ఎవరు రాలేదు? ఎందుకు రాలే? ప్రజాస్వామ్య పద్ధతిలో మీరు పోయినారు, వీడు ఫ్రాక్షన్ పద్ధతిలో పోయినారు. వాడి మాటలు చూడండి, గౌరవం లేని మాటలు. చెప్పు మెట్టు దివాకర్ రెడ్డి ఎంత వయసు అయ్యా? నిన్న రఘువీరారెడ్డి ఒక ఇంటర్వ్యూ చూస్తే మా పెద్ద ఆయన అంటే క్వశ్చనే లేదు. రైట్ మా, నేను రిక్వెస్ట్ చేస్తాను వైఎస్ఆర్, ఇది వైఎస్ఆర్ తెలుగుదేశం కాదు. పెద్దారెడ్డి ప్లస్ జేసీ కూటమిలో ఎవరు నిలబడినా లేదు మానుకుంటాడంట. లే ఏమి శ్రీంద్ర నీకు కూలీకోర్లు చెట్లు నరుకుతారు. మీ నాయన చచ్చిపోయినాక మీరు పోగలిగినారా? ఎవరు తీసుకుపోయినారు? చల్లా సుబ్బరాయుడు పెద్ద ఆయన ఉండి పోకుండా బస్సులో తీసుకుపోయినారు. హిస్టరీ చాలా ఉంది, చెప్పలేని హిస్టరీ కూడా ఉంది. నేను చెప్పినాను సమాజం నన్ను చీదరించుకుంటాను విత్ ప్రూఫ్స్.